Hi children, good morning Nana. How are you? I hope you were all fine. So are you doing your homework Nana? So one or two almost all send your homework Nana. So remainder all person compulsory send your given homework Nana. So yesterday we are discussion. So Europe lesson గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ యూరోపియన్ ఫార్మ్స్ టుడే. యూరోపియన్ ఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయో సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాయో నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం. సో టుడే విల్ బి కండిషన్. సో యూరోపియన్ సో అండ్ ఫార్మ్స్ టుడే. దాంట్లో భాగంగా మనం నిన్న ఏం చెప్పుకున్నామమ్మా, మనము వచ్చేసి అండ్ మోడర్న్ అగ్రికల్చర్లో ఉన్నాం కదా. సో మనము ఏం చెప్పుకున్నామన్నా, సో యూరోపియన్ ఫార్మ్స్ టుడే అయిపోయింది. సో మోడర్న్ అగ్రికల్చర్ ఓకేనా. సో మోడర్న్ అగ్రికల్చర్ సో అగ్రికల్చర్ మరి ఈ మోడర్న్ అగ్రికల్చర్ నూతనంగా ఏ విధంగా ఉంటుంది మరి మనం నిన్న కొంచెం డిస్కషన్ చేసుకున్నాం కదా. సో అదేవిధంగా ద అగ్రికల్చర్ టెక్నాలజీ దే యూజ్ ఆల్సో రిక్వైర్స్ టు ద అండ్ హైబ్రిడ్ సీడ్. సో కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ ఎక్సెట్రా. సో మనం అదేవిధంగా చూసుకున్నట్టయితే సో అగ్రికల్చర్ విధానం ప్రకారం మనం చూసుకున్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారన్నమాట, వ్యవసాయ విధానం ప్రకారం వీళ్ళు సో టెక్నాలజీ అంటే సో వీళ్ళు వ్యవసాయ పర్పస్గా సో ఒక టెక్నాలజీని ఆధునికంగా ఉపయోగిస్తున్నారు కదా. మరి ఆ టెక్నాలజీ అనేది యూజ్డ్ ఏం చేస్తున్నారంటే సో రిక్వైర్స్. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే రిక్వైర్స్ ఏం రిక్వైర్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పంట అధికంగా ఉండే విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా యూజ్డ్ సో హైబ్రిడ్. మీరు హైబ్రిడ్ గురించి విన్నారమ్మా? హైబ్రిడ్ సీడ్స్ అంటే మీరు మామూలుగా మనము ఫ్రూట్స్ కానివ్వండి కూరగాయలు కానీ ఇవి హైబ్రిడ్ సీడ్లు. జామ పండు కూడా అంతే, మనం క్యాజువల్గా ఇంత హైబ్రిడ్ అయితే ఇంత ఉంటాయి. హైబ్రిడ్ గులాబీ పువ్వు కానీ అవి చాలా పెద్దగా ఉంటాయి కమ్మా. ఫ్రూట్సే కానీ ఫ్లవర్స్లో వెజిటేబుల్ హైబ్రిడ్ సీడ్స్ ఉంటాయి అన్నమాట. వాటి సో హైబ్రిడ్స్ ప్లాంట్స్లో కూడా హైబ్రిడ్ ప్లాంట్స్ ఉంటాయి. వాటిలో కూడా ఫ్లవర్స్ ఎలా ఉంటాయి మనకి అది హైబ్రిడ్ నాట్ అనేది ఈజీగా తెలిసిపోద్ది. ఏది ఫ్రూట్ చూసినప్పుడు కానీ లేదా వెజిటేబుల్ చూసినప్పుడు లేకపోతేనేమో ఫ్లవర్ చూసినప్పుడు అవి నార్మల్ ఫ్లవరా లేకపోతే హైబ్రిడ్ అనేది మనకి తెలుస్తుంది. సో ఈ మనకి మోడర్న్ అగ్రికల్చర్ ప్రకారం ఈ అగ్రికల్చర్ విధానం ఏ విధంగా ఉంటుందంటే సాంకేతిక పరంగా ఆధునికంగా సో ఇంకా కొన్ని ఏంటంటే అడుగుంటే ఏమన్నా ఇంకా అధునాతిక పద్ధతులు ఉన్నాయా, సో ఇంకా వాటిని ఇంకా హైబ్రిడ్ సీడ్స్ కానీ అదేవిధంగా వీళ్ళు ఏ ఉపయోగిస్తున్నారంటే అధిక దిగుబడి కోసం సో కెమికల్స్ అంటే ఏం ఉపయోగిస్తున్నారమ్మా, కెమికల్ ఫర్టిలైజర్స్. సో కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ సో కెమికల్ అంటే మనకి రసాయనిక మందులని రసాయనిక ఎరువులని అదేవిధంగా ఇంకా సో పెస్టిసైడ్స్ ఎక్సెట్రా. అంటే ఇంకా దీని పరంగా వీళ్ళు సో కెమికల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్ రసాయనిక ఎరువులని రసాయనిక మందులని అండ్ సో రసాయనిక ఎరువులు వీటన్నిటిని కూడా ఉపయోగిస్తున్నారు. అండ్ హౌఎవర్ కంపేర్ సో టు అవర్ కంట్రీ వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ యూరోపియన్ అండ్ డిఫరెంట్ ఆఫ్ అన్ అగ్రికల్చర్. సో హౌఎవర్ ఏదేమైనప్పుడు కూడా మనము సో కంపేర్ చేసుకుంటే అంటే పోల్చుకుంటే అమ్మ మనకి సో టు అవర్ కంట్రీ అంటే అవర్ కంట్రీ అంటే ఏంటదమ్మా ఇక్కడ సో మన దేశాన్ని అదేవిధంగా సో ఇక్కడ వెరీ ఫ్యూ చాలా తక్కువ ఎవరున్నారట సో ఫ్యూ పీపుల్ ఇన్ సో యూరప్
కంపేర్ చేసుకుంటే కనుక సో యూరోప్లో ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా తక్కువ మంది ప్రజలు ఉన్నారు. అండ్ వీళ్ళంటే సో డిపెండెంట్ అపాన్ ద అగ్రికల్చర్. వీళ్ళు ఆల్వేస్ దేనిపైన డిపెండ్ అయ్యారంట? సో డిపెండెంట్ అండ్ ఆధారపడ్డారు. వీళ్ళు ఎక్కువగా దేనిపై ఆధారపడ్డారంటే అమ్మా సో అగ్రికల్చర్. ఎక్కువగా వీళ్ళు దేనిపైన ఆధారపడ్డారంటే అగ్రికల్చర్, వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద వర్క్ సో ఇన్ ఇండస్ట్రీ ఆర్ ఏ సో సర్వీస్ సెక్టర్ లైక్ ద బ్యాంక్స్, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా. సో అదేవిధంగా మనకి మోస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కువగా ఏంటంటే వర్క్, ఎక్కువ పని ఏం చేస్తారు? ఇండస్ట్రీ అంటే పరిశ్రమ, ఇండస్ట్రీ అంటమ్మా సో పరిశ్రమ, ఇండస్ట్రీ. అండ్ అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రీలో అండ్ ఇంకా వచ్చేసి వీళ్ళు సర్వీస్ సెక్టర్ అంటే ఇంకా ఏమైనా పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అక్కడ వర్క్ చేయటం. అండ్ లైక్ బ్యాంకులలో వర్క్ చేయటం, సో లైక్ బ్యాంక్స్. అండ్ అదేవిధంగా ఇక్కడ ఎక్కడ ట్రాన్స్పోర్ట్. సో ట్రాన్స్పోర్ట్ అంటమ్మా ఇక్కడ మామూలుగా వీళ్ళు ఏదో ఒక కార్ డ్రైవింగ్ లేకపోతే ఏ విధంగా ఎక్కడో ఒక దగ్గర సో వీళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఎక్సెట్రా మీన్స్ మొదలైనవి. సో ఈవెన్ దోస్ హూ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అండ్ అగ్రికల్చర్ సో ఆర్ helped by the government with a lot of subsidy to carry the farming. So farming as gives them less income so than other kinds of work. సో మరి అదే విధంగా మనము చూసుకున్నట్టయితే ఈవెన్ దోస్ వర్కింగ్. సో ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్టయితే సో ఈవెన్ దోస్ వర్క్ ఫీల్డ్ అంటే ఏంటిది? పొలం పనిలో ఎలా ఉందంటమ్మా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఆఫ్ అగ్రికల్చర్ ఆర్ హెల్ప్డ్, వ్యవసాయం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే సో గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది అమ్మా ఇది విత్ సో ఏ లాట్ ఆఫ్ సబ్సిడీ, మనకి అన్ని రకాలుగా సబ్సిడీ టు క్యారీ ద ఫార్మింగ్ యాజ్ గివింగ్ దెమ్ అండ్ లెస్ ఇన్కమ్ ద అండ్ దేర్ కైండ్స్ ఆఫ్ వర్క్. అదేవిధంగా మనకి ప్రభుత్వం అన్ని రకాలుగా మనకి సబ్సిడీ కల్పిస్తుంది. సో అదేవిధంగా వాళ్ళు సబ్సిడీ తీసుకురావడం వల్ల ఏంటంటే ఫార్మింగ్ వ్యవసాయ విధానం ఏ విధంగా ఉంటుంది? యాజ్ గివింగ్ దెమ్ సో లెస్ ఇన్కమ్ దెన్ అదర్ కైండ్స్. ఇంకా ఇతర వాటితో పోల్చుకుంటే ఎలా ఉంటుందంటే ఇన్కమ్ అంటే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ కైండ్స్ ఆఫ్ వర్క్ ఇతర వర్కులతో చూసుకున్నట్టయితే ఇది చాలా తక్కువ ఇన్కమ్ ఆదాయం వస్తుంది. ద గవర్నమెంట్ ప్లేస్ దెమ్ ఫర్ ఏ క్యారింగ్ ఆన్ అగ్రికల్చర్ ఇన్ విలేజెస్. మరి అదేవిధంగా గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ప్లేస్ ఏంటంటే ఫర్ క్యారింగ్, దాన్ని సో ఏం చేయాలంటమ్మా అని అగ్రికల్చర్ ఇన్ ఏ విలేజెస్. మరి వ్యవసాయం అగ్రికల్చర్ ఇంకా పోను ఏంటంటే ప్రజల్లో అవగాహన కోల్పోతుంది. వ్యవసాయం కూడా ఇంకా ఏం చేస్తారు, ఏదో ఒక వర్క్ చేసుకుంటే బాగుంటుందని చాలామంది కూడా సో ఏం చేస్తారంటే వలస వైపు ఎక్కువ పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు ఏదో ఒక సో పనిలో సంసిద్ధులు అవుతున్నారు అనమాట. నెక్స్ట్ డిస్కవరీ ఆఫ్ సీ రూట్. నెక్స్ట్ మనం వాటినా డిస్కవరీ ఆఫ్ సీ రూట్. డిస్కవరీ ఆఫ్ మరి మనకి తెలుసు కదా సో డిస్కవరీ ఆఫ్ సో సీ రూట్స్. మరి డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్ అంటే సముద్ర మార్గాలను కనిపెట్టింది ఎవరు? ఓకేనా. మరి వన్స్ అపాన్ ఏ టైం ఎక్కువగా వర్తకం, ట్రేడ్ అంటే వర్తకం. మరి వ్యాపారం ఎక్కువగా ఇప్పుడంటే ఆధునికంగా అన్ని రకాలుగా టెక్నికల్గా అభివృద్ధి చెందింది. చక్కగా రోడ్ల నిర్మాణం చక్కగా జరిగింది, కన్స్ట్రక్షన్ చక్కగా, ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇప్పుడంటే చక్కగా మనకి ట్రైన్స్లో కానివ్వండి లేదా చాలా వాహనాలు కూడా మనకి అనుకూలంగా ఉన్నాయి కదా. సో అన్నీ మనం వ్యాపారం ట్రాన్స్పోర్ట్ ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఈజీగా వెళ్తాం. ఒకప్పుడు పూర్వీకుల కాలంలో ఎక్కువ వ్యాపారం పర్పస్, వర్తకం పర్పస్గా వీళ్ళు ఎక్కువ సముద్ర తీర ప్రాంతాన్ని, సముద్రాల మీద ఎక్కువగా సో ప్రయాణాలు చేసేవాళ్ళు. ఆ విధంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం సముద్రాల మీద వెళ్ళేవాళ్ళు అనమాట. సో నో పార్ట్ ఆఫ్ ఏ వెస్ట్రన్ యూరోప్
టు ద సో ఇక్కడ మనకి ఏంటది వెస్ట్రన్ సో సో ఈస్టర్న్ యూరప్ వెస్ట్రన్ యూరప్ సౌత్ నార్థరన్ యూరప్ సౌత్రన్ సో మనకి ఈ విధంగా మనకి ఏంటది సౌత్రన్ ఈస్టర్న్ యూరప్లు ఉన్నాయి కదా నార్థరన్ యూరప్ అండ్ సో సౌత్రన్ యూరప్ ఉంది కదా సో మనం ఇప్పుడు ఈరోజు ఏంటది నాన్న మనం చెప్పుకునేది ఏంటది సో మనం ఇక్కడ ఈరోజు సో వెస్ట్రన్ యూరప్ గురించి చెప్పుకుంటున్నాం కదా మనకి మొత్తం కూడా మనకి సో 4 డైరెక్షన్ ఉన్నాయి కదా ఈస్టర్న్ యూరప్ అండ్ సౌత్రన్ యూరప్ అండ్ మనము నార్థరన్ యూరప్ అండ్ సౌత్రన్ యూరప్ ఉంది కదా మనకి ఈరోజు మనకి ఏమడిగిందంటే టెక్స్ట్ బుక్లో సో వెస్ట్రన్ యూరప్ వీఆర్ డిస్కషన్ టుడే సో వెస్ట్రన్ యూరప్ అనమాట సో వెస్ట్రన్ యూరప్లో ఏంటంటే ఈజ్ టుడే ఫార్ సో ఫ్రమ్ ద ఓషన్ వెస్ట్రన్ యూరప్ వైపు ఎలా ఉందంటే టు ఫార్ ఫ్రమ్ ద ఓషన్ అటువైపు ఏముందట ఓషన్ అంటే సో మనకి ఓషన్స్ ఉన్నాయి కదా సో ఓషన్స్ అంటే మహాసముద్రాలు ఓకేనా మహాసముద్రం ఉంది కదా సో ఇన్ ఏ కాంట్రాస్ట్ మెనీ కంట్రీస్ మరి ఇటువైపు ఏమున్నాయట సో మెనీ కంట్రీస్ సో కంట్రీస్ ఉన్నాయి అంటే అక్కడ చుట్టుపక్కలే చాలా కంట్రీస్ దేశాలు ఉన్నాయి కదా సో అదేవిధంగా ఇక్కడ ఆఫ్ ఏషియా ఆర్ ఏ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ ఫ్రమ్ ద సీ మరి ఇక్కడ అదేవిధంగా ఆ కంట్రీస్లో ఇక్కడ ఏసియా ఉంది కదమ్మా ఈ ఏసియా ఏంటంటే సో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ సో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ దూరంలో ఏముందంటే ఇక్కడ సీ ఉంది ఓకేనా ఇక్కడ మనకి సో వెస్ట్రన్ యూరప్కి చుట్టుపక్కల కూడా సో మెనీ కంట్రీస్ ఆర్ దేర్ సో అక్కడ ఫస్ట్ ఏసియా ఉంది కదా ఏసియాకి ఇక్కడ సో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్ల దూరంలో ఏంటంటే సీ ఉంది ఓకేనా సీ అంటే సముద్రం ఓషన్ అంటే మహాసముద్రం అమ్మ సో అదేవిధంగా ఇక్కడ లుక్ ఎట్ ద వాల్ మ్యాప్ ఆర్ atlas and identify the name of a last 6 cities of Europe which are situated on the sea coast. మన సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నవి ఏంటంటే సముద్ర తీర ప్రాంతానికి మనం ఏం చేయాలంటే వాల్ మ్యాప్ ఉంది కమ్మా అట్లాస్ మ్యాప్ని అబ్జర్వ్ చేసి మనకి ఐడెంటిఫై చేసి దాంట్లో ఏంటంటే సో అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే 6 cities సో 6 నగరాలైన యూరోప్కి చుట్టుపక్కల ఉన్న సిచ్యువేటెడ్ సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న అట్లీస్ట్ 6 cities రాయాలి ఓకేనా సో రాస్తారమ్మా సో దేర్ ఆర్ ఏ థౌజండ్స్ ఆఫ్ సచ్ సీ సైడ్ అండ్ సెటిల్మెంట్స్ వేర్ అండ్ సీ ఫార్మింగ్ పీపుల్ హ్యావ్ ఏ బీన్ లివింగ్ ఇన్ ఏ ఫర్ సో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ మరి అదేవిధంగా దేర్ ఆర్ అండ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ సీ సైడ్స్ ఉన్నాయి కదమ్మా మొత్తం కూడా మనకి థౌజండ్స్ ఆఫ్ సో సీ సైడ్స్ ఉన్నాయి కదా సముద్ర చుట్టుపక్కల అదేవిధంగా అక్కడ సెటిల్మెంట్స్ ఉంటాయి సో వేర్ సీ ఫార్మింగ్ అండ్ ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ కొంతమంది సముద్ర తీర ప్రాంతానికి చుట్టుపక్కల నివసిస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎప్పటి నుండి నివసిస్తున్నారట సో ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి కూడా సో 100 సంవత్సరాల నుండి కూడా వీళ్ళు ఆ సముద్ర తీర ప్రాంతాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీళ్ళు నివసిస్తూ ఉన్నారు ఓకేనా సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ అన్న సో మీకు ఈ లెసన్లో నుండి నాన్న క్వశ్చన్స్ మీరే స్వయంగా ఫామ్ చేయొచ్చు సో హూ డిస్కవర్డ్ ద సీ రూట్ మీకు ఆల్రెడీ దిస్ క్వశ్చన్ ఆన్సర్ నో అదేవిధంగా మీకు ఇక్కడ క్వశ్చన్ అడిగారు కదా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆల్రెడీ మీకు తెలుసు అండ్ 6 cities ఉన్నాయి కదా వాటిని మీరు వీలైతే రాయండి లేదా నేనే మీకు చెప్తాను అండ్ వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి హోంవర్క్ పంపండి లేదా హార్డ్ బోర్డ్స్ లేదా క్వశ్చన్ మీరే ఫామ్ చేసి
క్వశ్చన్ పంపండి ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్, టుమారో విల్ కంటిన్యూ. సో డిస్కవరీ ఆఫ్ సీ రూట్స్ ఓకేనా. బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.